ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ప్రధాని మోదీ, అమిత్ షా సహా ప్రముఖులంతా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. రాష్ట్ర చరిత్రలో 93% స్ట్రైకింగ్ రేటు విజయం ఎప్పుడూ రాలేదు. ఎన్నో విజయాలు చూసా ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. సీఎం అయిన తర్వాత స్వామిని దర్శించుకున్న దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం దక్కింది. శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న వెంకటేశ్వర స్వామి నన్ను బ్రతికించారు. తెలుగు జాతికి సేవ చేయాలని స్వామివారు ప్రాణభిక్ష పెట్టారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ప్రపంచంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉండాలనేది నా తపన. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం దక్కింది. సంపద సృష్టించాలి, అది పేదవాడికి అందాలి. ఆర్థిక అసమానతలు లేకుండా చూడాలి. ఆర్థిక అసమానతలను తొలగించడమే మా ధ్యేయం. 1995లో సిబిఎన్ పాలన ప్రారంభమైంది. అంతకుముందు పరిపాలన సచివాలయం నుంచి సాగింది. నేను అధికారంలోకి వచ్చాక ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చా. మా పాలన చూసి ప్రపంచ నేతలు హైదరాబాద్ కు రావటం మొదలుపెట్టారు. మంచి పాలన అందిస్తే ప్రపంచం మన వైపు చూస్తుందనేందుకు అదే ఉదాహరణ. భారతదేశంలో అతిపెద్ద వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. కుటుంబం శక్తి, రక్షణ, ఆనందాన్ని ఇస్తుంది. కష్టాలు పంచుకునే భాగస్వాములు కుటుంబంలోనే ఉంటారు. గత 5 ఏళ్లలో ఏపీ అన్ని రంగాల్లో నష్టపోయింది. టీటీడీతోనే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలు పెడతా. తిరుమలలో గోవింద నామ నినాదాలు తప్ప మరేమి వినపడకుండా చేస్తా. ప్రజాపాలన వచ్చింది. ప్రజలకు రుణపడి ఉంటా. రాగద్వేషాలు లేకుండా పరిపాలన చేస్తా. ఏపీని అభివృద్ధిలో నెంబర్ 1గా చేస్తా. అమరావతిని విధ్వంసమైంది. పోలవరాన్ని నీళ్లలో ముంచేశారు. అమరావతి పోలవరాన్ని చక్కదిద్ది పూర్తి చేస్తా. నేను అందరి వాడిని. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మారుస్తా.